ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ అయితే ప్రచారంలో దూసుకెళ్లిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మీరు ప్రచారంలో ఉన్నారు, ఎలా ఉంది? అయితే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామంకి వెళ్ళినా కూడా నార్మల్గా అయితే ఒక గంట పట్టే ప్రచారం 3-4 గంటలు పట్టేస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు చూపించే అభిమానం అలా ఉంటుంది. సో నేను కూడా మరి మేము ప్రోగ్రామ్ షెడ్యూల్ 2-3 పంచాయతీలు పెట్టుకుంటున్నాం. కానీ 1-1.5 పంచాయతీ కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాం. ఎందుకంటే 10 గంటలలోపే క్లోజ్ చేయాలి కాబట్టి 10 గంటలలోపే క్లోజ్ చేస్తున్నాం. అంటే అంత బ్రహ్మాండమైన రెస్పాన్స్ ప్రజల్లోంచి వచ్చి అలా బ్రహ్మరథం పడుతున్నారు. మరి కూటమికి మరి మీరు మామూలుగా లేదు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కూడా ఎలమంచిలో రాబోతున్నారు. ఎప్పుడైతే 1వ తారీఖు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు ఎలమంచిలి రాబోతున్నారు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు అనుకున్నాం, కానీ అది పోస్ట్పోన్ అయింది. ఈసారి షెడ్యూల్ ఓవరాల్గా మొత్తం టోటల్ షెడ్యూల్ ఇచ్చేశారు. ఆల్రెడీ ఒక 5-6 రోజుల నుంచి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా ఆయన వెళ్తున్నారు. కాబట్టి ఈసారి 100% 1వ తారీఖు సాయంత్రం అచ్యుతాపురం కోడల్లో వారాహి మీటింగ్ జరుగుతుంది. 10 ఏళ్ల పాటు మీరు రాజకీయ జీవితంలో ఉన్నారు. ఈరోజు ఫస్ట్ మొదటి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఏ విధంగా చూడొచ్చు? డెఫినెట్గా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నిజాయితీగా మరి 10 ఏళ్ళు కాదు 16 సంవత్సరాల నుంచి ఉన్నాను. మరి నిజాయితీగా ఈరోజు వరకు ఉన్నాను కాబట్టే ఈ గౌరవం నాకు దక్కింది. డెఫినెట్గా నాకు చాలా ఆనందంగానే ఉంటుంది. ఎలమంచిలో ఏ సమస్యల పరిష్కారం? ఎలమంచిలో అన్ని సమస్యలే. ఈరోజు తాగునీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి మాకు శారదా నది వాటి గట్లు లేవు. అలాగే చిన్న నీటిపారుదల శాఖ నుంచి వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఈ 5 సంవత్సరాలు ఏమీ ఇవ్వక, మరి కాలువలన్నీ కూడా రైతాంగానికి ఎక్కడ కూడా నీరు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. అలాగే ముఖ్యంగా ఎస్సీజెడ్లోని నిర్వాసితులకి ఇప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం చేయలేదు. అలాగనే మరి యువతకి ఉపాధి కూడా రాలేదు. ఇండస్ట్రీస్ వచ్చినా కూడా ఉపాధి రాలేదంటే హాస్యాస్పదం. ఇలాంటివి అనేకమైన సమస్యలు ఎలమంచిలో ఉన్నాయి. అవన్నిటిని కూడా తీర్చవచ్చు. అసలు 3 సింబల్ను ఎలా తీసుకెళ్తున్నారు ప్రజల్లో? గ్లాసు, పువ్వు, అలాగే సైకిల్. ఎక్కడికక్కడ ఎక్కడైతే గ్లాస్ ఉందో ఆ గ్లాసుని తీసుకెళ్తున్నాం. ఎక్కడైతే మరి సైకిల్ ఉందో సైకిల్ తీసుకెళ్తున్నాం. ప్రాబ్లం లేదు. ప్రజలు ఈరోజు వాళ్ళే మరి ఈ 3 పార్టీలు కలవాలని కోరుకున్నారు కాబట్టి ప్రజలే రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే ఏ విధంగా ఉండబోతుంది? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నారు, 150 సీట్లు పైగానే వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు మీరేమో కూటమే అంటున్నారు. అసలు ఏ విధంగా చూడారు 2 పార్టీలు? ఆయన సిద్ధంగానే ఉన్నాడు వెళ్ళిపోవడానికి. నిన్న మన మేనిఫెస్టో చూసాం మనం. ఆ మేనిఫెస్టోలోని ఎందుకు పాత మేనిఫెస్టోనే మరి మాట్లాడతారు. ఈరోజు సంక్షేమ పథకాలని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెన్షన్ గురించి మాట్లాడుతుంటే ప్రజలందరూ అడుగుతున్నారు. 2000 రూపాయలు మరి చంద్రబాబు నాయుడు చేస్తే దాని మీద 250 రూపాయలు చేసి పెన్షన్ని పట్టుకొని ఈరోజు సంక్షేమ పథకాలని మాట్లాడుతున్నాడని అడుగుతున్నారు. ఈరోజు నిన్న ఏదైతే మరి ఈ మేనిఫెస్టో ఆయనది పెట్టాడో ఆ మేనిఫెస్టో ఆల్రెడీ గాలిలో తేలిపోయింది. ఎప్పుడో 2029కి 28కి 250 పెంచుతానంటే అది ఏం కుదరదు. దానికి ఆ మేనిఫెస్టోని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే మీకు చూసే ఉంటారు, మీరు అడగండి గ్రామాల్లో ప్రజల్లోనే మీరు అడగండి. ఆ మేనిఫెస్టో ఎవరికి తెలియదు, అవసరం లేదన్నట్టు పక్కన ఉన్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు? జనసేనకు ఓవరాల్గా ఎన్ని సీట్లు వస్తుంటారు? పవన్ కళ్యాణ్ పై కూడా చాలామంది అసలు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు, ప్రజలు కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. 100% 21 సీట్లు మేము తీసుకున్నాం. 21కి 21 కూడా మేము అడుగు పెట్టబోతున్నాం. అందులో ఎందుకంటే మేము 100% అడుగు పెట్టాలని చెప్పి మేము కూటమిలో తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ సీటు వైపే చూస్తున్నారు. ఏ విధంగా ఓడించాలని చెప్తున్నారు? డెఫినెట్గా చూస్తారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడించారు. మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా, డబ్బులు ఇవ్వకుండా మనం నిజాయితీగా మనం గెలడం అనేది కాదు. కానీ వాళ్ళ పరిస్థితి అలా ఉంది. వాళ్ళు ఎలాగైనా డబ్బులు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఓడించారు. ఈరోజు కూడా మరి ఎక్కడెక్కడి నుంచో కుయుక్తులు పన్నుతున్నారు. వాస్తవానికి స్ట్రైట్గా రాజకీయం చేసి స్ట్రైట్గా ప్రజా అభిప్రాయాన్ని తీసుకొని గెలిచే దమ్ము సత్తా లేకుండా అడ్డదారులు తొక్కేదే వైఎస్ఆర్సీపీ పార్టీ. అడ్డదారులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలనే దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు. అది జరగబోదు. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు 100% ఓటేస్తారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ జనసేనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఉత్తరాంధ్ర జనసేన ఉత్తరాంధ్రలోనే కదా గట్టిగా ఉంది. ఉత్తరాంధ్రలో ఉంది, మరి ఉత్తరాంధ్ర అంతా కూడా జనసేన ఉంది. అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉంది.
అలాగే కాకినాడ. కానీ ఉత్తరాంధ్రలో లాస్ట్ టైం కూడా ప్రజారాజ్యంలో 4 సీట్లు వచ్చాయి, ఈస్ట్లో 4 సీట్లు వచ్చాయి. అలా ఇది సుందరపు విజయ్ కుమార్ చెప్తున్నారు. పూర్తిగా అయితే రాష్ట్రంలో వచ్చేది కూటమి ప్రభుత్వాన్ని, పూర్తిగా పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. నాయుడు RTV ఎలమెంచల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో